హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం వీక్స్ అండ్ వ్లాగ్స్. చాలా రోజులైంది కదండి వీడియో అనేది పోస్ట్ చేసి. కానీ ఇన్ని రోజులైనా మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చాను. ఎంత బాగా చేయొచ్చు అంటే చాలా ఈజీగా ఉంటుంది. మీరందరూ ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా, మీరు కప్స్లోనే ఎందుకు చెప్తారు, గ్రామ్స్లో చెప్పరా రెసిపీస్ అని చెప్పి. అందుకే ఎవరికైతే గ్రామ్స్లో కావాలి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అని చెప్పి అడుగుతున్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో. ఈ స్పాంజ్ కేక్లో మరొక స్పెషాలిటీ ఉంది. ఈ కేక్ని మనం బీటర్ లేకపోయినా చేయొచ్చు, ఈజీగా మిక్సీలో తయారు చేసుకోవచ్చు. అదొక్కటే కాదు, ఎగ్ స్మెల్ అస్సలు రాకుండా మనం చేయొచ్చు. భలే ఉంది కదా. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఎగ్స్ని తీసుకోండి. వాటిని ఎగ్ టెస్ట్ అనేది కంపల్సరీగా చెయ్యాలి. ఎగ్ టెస్ట్ ఏంటి అని చెప్పి కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబర్స్ తెలియకపోవచ్చు. ఒక్కసారి మీరు లెసన్ నెంబర్ 2 చూడండి, మీకు ఒక ఐడియా అన్నది వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం ఎగ్స్ అన్నీ తీసుకొని వీటిని నేను ఈరోజైతే బీటర్తో బీట్ చేస్తున్నాను. ఎవరి దగ్గర అయితే బీటర్ లేదు అనుకుంటే మటుకు మీరందరూ మిక్సీలో వేసి బాగా ఫోమీగా బీట్ చేయండి. ఈరోజు రెసిపీని గ్రామ్స్లో చెప్తానన్నాను కదా, అందుకే వెయిట్ స్కేల్ మీద ఈ విధంగా మెజర్ చేయాలి అని చెప్పి ఎగ్జాంపుల్కి ఈ షుగర్ పౌడర్ని ఏ విధంగా కొలవాలో చూపిస్తున్నాను. ఇలా మెజరింగ్ స్కేల్ తీసుకొని దాని మీద ఏదైనా గిన్నె పెట్టుకోండి. దాని యొక్క వెయిట్ని టేర్ చేయాలి, అంటే మొత్తం తీసేసి ఆ తర్వాత షుగర్ పౌడర్ని నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారంగా కొలుచుకోండి. ఆ షుగర్ పౌడర్ని ఈ విధంగా ఎగ్స్లో యాడ్ చేసుకోండి మొత్తం అంతా. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ మన మొహం మీదకి రాకుండా ఫస్ట్ ఇలా ఎగ్స్లో బాగా కలపండి. మిషన్ అయితే ఆన్ చేయొద్దు, ఇప్పుడు ఆన్ చేయండి. స్లో నుంచి హై దాకా పెంచుకుంటూ మీరు బీట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇదే మిక్సీలో అయితే మటుకు ఫస్ట్ ఎగ్స్ని బాగా మిక్సీ చేసేయండి. ఆ తర్వాత దాంట్లో షుగర్ పౌడర్ యాడ్ చేసి అప్పుడు మరలా మిక్సీ చేయండి. అప్పుడు రెండు బాగా కలిసి ఈ విధంగా తయారవుతాయి అన్నమాట. నిజానికి కేక్స్ ఎప్పుడైనా సరే బీటర్తో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. కానీ చాలామంది మా దగ్గర లేదండి, మేము ఏం చేయాలని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఆప్షన్ నెంబర్ 2గా నేను మిక్సీ అని చెప్పి ప్రిఫర్ చేశాను. ఇప్పుడు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేయండి. కొలతలన్నీ నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను, ఎగ్జాక్ట్గా తీసుకోండి. ఈ బుష్ కంపెనీలోనే 2 రకాల వెనీలా ఎసెన్స్ దొరుకుతాయి. ఒకటి కాస్ట్లీది, ఒకటి తక్కువ రేటుది. చాలామంది తెలియక ఆ లైట్ కలర్ ఉన్న వెనీలా ఎసెన్స్ని కొంటున్నారు. అప్పుడు మీరు తక్కువ మొత్తంలో వెనీలా ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల కేక్స్ ఎగ్ స్మెల్ వస్తున్నాయి. అలా కాకుండా కొద్దిగా కాస్ట్లీది తీసుకోండి, అప్పుడు మీకు కేక్స్లో అటువంటి స్మెల్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆయిల్ని యాడ్ చేసుకోండి. తర్వాత పెరుగును కూడా యాడ్ చేసుకున్నాను. మీరు గమనిస్తే పెరుగు నేను ఇంట్లో పెరిగే యాడ్ చేసుకున్నాను, మీరు బయటదైనా సరే యాడ్ చేయొచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేయాలి. అంతే, అయిపోయింది. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ని తీసుకుందాం. ఈ విధంగా జల్లెడ పెట్టుకొని దాంట్లో మైదాని యాడ్ చేసుకోండి. మైదాని కూడా మెజర్ చేసి కొలుచుకొని ఎగ్జాక్ట్గా తీసుకోవాలి. ఎక్కడా కూడా కొలతలు అటు ఇటు అవ్వకుండా చూసుకోండి. ఆ తర్వాత ఇందులో పాలపిండిని యాడ్ చేయాలి. మార్కెట్లో మనకు దొరుకుతుంది కదా, ఏ కంపెనీ అయినా పర్లేదు, పాలపిండిని యాడ్ చేసుకోండి. తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోండి. ఈ పాలపిండి ఎందుకు వేశారు అని చెప్పి మీకు ఇప్పుడు క్వశ్చన్ అనేది వస్తుంది. ఎందుకు అంటే ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల మీ కేక్ అనేది ఎక్కడ ఎగ్ స్మెల్ అనేది రానే రాదు. అలా అని చెప్పి ప్రతి రెసిపీలో వేసేనా అని చెప్పి మీరు ఇప్పుడు అడుగుతారు, వద్దని చెప్తాను. కొన్ని రెసిపీస్కి మాత్రమే కొన్ని ఇంగ్రీడియంట్స్ పడతాయన్నమాట, అంతేగాని అన్ని రెసిపీస్కి వర్తించవు. ఈ విధంగా మొత్తం అంతా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోండి. ఇప్పుడు మీ కుక్కర్ని కానీ అవన్నీ కానీ ఓటీజీని కానీ ప్రీహీట్ పెట్టేసుకోండి. మన ఛానల్లో ఓటీజీని ఏ విధంగా ప్రీహీట్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పి లాంగ్ వీడియోస్లో ఉంది. తర్వాత మైక్రోవెన్ కోసం కూడా వీడియో ఉంది. నేను చాలా రెసిపీస్ కుక్కర్లో కూడా చేశానండి, అది కూడా ఒక్కసారి చెక్ చేయండి, ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఈరోజు నేను 2 స్పాంజెస్ అయితే బేక్ చేయడం జరుగుతుంది. అందుకోసమే 2 టిన్స్ తీసుకున్నాను. ఇలా 5 ఇంచు హైటెడ్ టిన్ తీసుకున్నాను. తర్వాత 8x8 అని చెప్పి ఇలా స్క్వేర్ టిన్ అనేది తీసుకోవడం జరిగింది.
అవి ఎలా మెజర్ చేయాలి అని చెప్పి లెసన్ నెంబర్ 1లో చూపించానండి. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఇప్పుడు ఈ టిన్ లోపల కొద్దిగా బటర్ అప్లై చేసి బటర్ పేపర్ని పెట్టుకోండి. నేను 2 టిన్నుల్లోనే పెట్టేశాను. ఇప్పుడు అర కేజీకి కావలసినంత బ్యాటర్ తీసుకుంటున్నాను చూడండి. 328 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది బేక్ అయిన తర్వాత మీకు 300 లేకపోతే 310 అలా వస్తుందన్నమాట. బేక్ అయిన తర్వాత కొద్దిగా స్పాంజ్ వెయిట్ అనేది తగ్గుతుంది. ఆ స్పాంజ్ని మీరు ఐసింగ్ చేస్తే అది 1/2 కేజీ కేక్ అనేది వస్తుందన్నమాట. తర్వాత ఈ 1 కేజీది అంటే 8/8 ఇక్కడ నేను స్క్వేర్ తీసుకున్నాను. మీరు రౌండ్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఎటువంటి షేప్ అయినా తీసుకోవచ్చు. దాంట్లో మిగిలిన బ్యాటర్ అంతా వేసేస్తున్నాను ఈ విధంగా. దీన్ని మీరు నార్మల్ స్పాంజ్ లాగా తినొచ్చు, లేదు అంటే ఏదైనా ఐసింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు, బటర్ క్రీమ్ కూడా అప్లై చేసుకోవచ్చు. నార్మల్ స్పాంజ్ లాగా అంటే దీని మీద ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూట్స్ కానీ యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి రోజు మీరు స్కూల్కి కూడా వేసి ఇవ్వచ్చు. ఇప్పుడు ఇందులో గోధుమ పిండి వేయనా అని అడుగుతారు కదా, వేయండి. వేసినా సరే ఏమీ ప్రాబ్లం ఉండదు. లేదు అంటే కొద్దిగా మైదా కొద్దిగా గోధుమ పిండి 2 మిక్స్ చేసి కూడా చేయొచ్చు. రాగి పిండి అయితే అవ్వదండి. రాగి పిండికి రెసిపీ డిఫరెంట్. ఆ రెసిపీ అనేది మన ఛానల్లో ఉంది, చూసి తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని మీరు ఒక్కసారి ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అవి పోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా నేను అవన్లో పెట్టేసుకున్నాను. ఆల్రెడీ ప్రీహీట్ అయిపోయింది కదా, ఇలా టైం అనేది అడ్జస్ట్ చేసేసుకొని నేను పెట్టేశాను. ఇప్పుడు చూస్తున్నారా, పర్ఫెక్ట్గా 35 మినిట్స్కి బేక్ అయిపోయింది. మీకు ఇక్కడ డౌట్ ఒకటి వస్తుంది, ఏంటంటే 1/2 కేజీ కేక్ అనేది త్వరగా బేక్ అవుతుందా లేక 1 కేజీ కేక్ బేక్ అవుతుందా అని చెప్పి. 1/2 కేజీ కేక్ కొద్దిగా 5 నిమిషాల ముందే బేక్ అవుతుందండి. 1 కేజీ కేకు ఇంకొక 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు కూడా పట్టొచ్చు, ఎందుకంటే అది కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి. కేక్స్ ఎప్పుడైనా సరే బాగా చల్లారిన తర్వాత మాత్రమే మీరు డీమోల్డ్ చేయాలి. అది నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను. ఈరోజు నేనైతే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే డీమోల్డ్ చేశాను. కొద్దిగా గిన్నెకి అంటుకుంది, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఆ సైడ్ని కొద్దిగా అంటుకుంది కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే మటుకు కేక్ కూల్ అయ్యేదాకా వెయిట్ చేయండి, నాలా కంగారు పడొద్దు. ఇప్పుడు ఇలా బటర్ పేపర్ని తీయండి. చూడండి ఎంత స్పాంజీగా పర్ఫెక్ట్గా మనకి తయారైపోయిందో కేక్. చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను కట్ చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి. సూపర్ అయిన కేక్ అనమాట. మీలో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఏంటంటే మనం 1/2 కేజీ చేస్తే 1/2 కేజీ ఎగ్జాక్ట్గా వస్తుందా, లేదు అంటే కొద్దిగా వెయిట్ ఎక్కువ వచ్చేస్తుంది, అప్పుడు ఏం చేయాలి, నాకు 1/2 కేజీ అంటే 1/2 కేజీయే కావాలి అని చెప్పి. మనం హోమ్ బేకర్స్ మండి, అది కూడా ఎక్కడ ప్రీమిక్సెస్ కేక్ జెల్స్ ఇలాంటివి ఏమి యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే కేక్స్ చేస్తున్నాం. మన కేక్స్ వెయిట్స్ అన్నవి కొద్దిగా ఎక్కువే ఉంటాయి. అందుకే ఎగ్జాక్ట్గా 1/2 కేజీ ఎగ్జాక్ట్గా 1 కేజీ అన్నది ఉండదన్నమాట. కొద్దిగా ఎక్కువే ఉంటాయి వెయిట్స్. మీరు హ్యాపీగా మీరు ఆర్డర్ చేసిన క్లయింట్స్కి ఇవ్వచ్చు, వాళ్ళకి చెప్పొచ్చు కూడా, మీరు ఇచ్చిన ఆర్డర్ కన్నా మేము ఎక్కువే చేసి ఇచ్చామని చెప్పి. వాళ్ళు చాలా హ్యాపీ కూడా అవుతూ ఉంటారు. ఇక్కడ కేక్ని చూడండి, దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను. ఎంత పర్ఫెక్ట్గా మంచి హైట్ వచ్చి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. ఇంకా మీరు ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని మస్ట్గా ట్రై చేయాలి. ఇప్పుడు కేక్ నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత పర్ఫెక్ట్గా స్లైస్ లాగా కట్ అవుతుందో. కట్ చేస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఈ కేక్ బేస్ని మేము పేస్ట్రీ లాగా యూజ్ చేయొచ్చా అని చెప్పి ఇప్పుడు మీరు క్వశ్చన్స్ వేస్తారు కదా. చేయొచ్చండి, కానీ లైట్గా సోక్ చేసుకోండి, ఎక్కువ సోక్ చేయొద్దు. ఎందుకు అంటే ఇక్కడ చూస్తున్నారా, నేను చేత్తో ఇలా ప్రెస్ చేస్తుంటే అది ఎంత స్మూత్గా ఉందో. దీన్ని ఓవర్గా సోక్ చేస్తే కేక్ బాగోదు, అందుకే లైట్గా సోక్ చేసుకోండి, ఎంజాయ్గా తినండి. దీన్ని మీరు బటర్ క్రీమ్ కూడా అప్లై చేయొచ్చు. బటర్ క్రీమ్ అంటే గుర్తొచ్చింది, మీలో చాలామంది బటర్ ప్లేస్లో నేను డాల్డా వేయినా అని అడుగుతున్నారు. వద్దండి, ఆ జిడ్డు జిడ్డుగా ఉన్న డాల్డా ఎందుకండి యూజ్ చేయడం, పర్ఫెక్ట్గా వస్తుంది. బటర్ యూజ్ చేయండి, టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్కి మీ పిక్స్ అనేవి పంపించండి, నేను చూసి హ్యాపీ అవుతాను. మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను కూడా. నేను ఈరోజు చూపించిన ఈ రెసిపీ మీకు మనస్ఫూర్తిగా నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమతో మీ శ్యామల.